వరకు మనం సపోర్ట్ ఇచ్చాము. మిగిలిన వాళ్ళు సపోర్ట్ రేస్ చేశారు. అట్లాగే ఇక్కడ కూడా అవకాయకి ఒక 5 crores వరకు గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన దే ఆర్ ట్రైంగ్ టు రేస్ ఫ్రమ్ ద స్పాన్సరర్స్. తర్వాత రాను రోజుల్లో జస్ట్ లైక్ జైపూర్ లిటరరీ ఫెస్టివల్ ఈ రోజు గవర్నమెంట్ ఏమి స్పెండ్ చేయట్లేదు, వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయి. అట్లాగే మనకు కూడా బికాస్ ఇమీడియట్లీ ఫస్ట్ ఇయర్ అయితే మనకు ఇమీడియట్గా రావు కాబట్టి గవర్నమెంట్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే టోటల్ ఈవెంట్స్ పైన మనకు ఒక 40 to 50 crores వరకు గవర్నమెంట్ విల్ బి స్పెండింగ్. అండ్ నాట్ ఫర్ దిస్ ఫెస్టివల్, ఆల్ ఈవెంట్స్ పుట్ టుగెదర్ అన్ని డిస్ట్రిక్ట్ తర్వాత లేపాక్షి ఫెస్టివల్ ఉంది, అన్ని ఈవెంట్స్ కలిపి ఇది మిగతా మనం రేస్ చేస్తాము. సిఎస్ఆర్ నుంచి కానీ కొంత కార్పొరేట్ స్పాన్సర్షిప్ కొంత వాళ్ళు తీసుకువస్తున్నారు. per annum. Yes, per annum. ప్లాన్ చేస్తున్నామండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇక అంటే బ్రాండ్ ఎవరిని స్పెసిఫిక్గా ఎవరు లేరు, కానీ దీన్ని దీనికి మాత్రం ఒక ప్లానింగ్ చేస్తున్నాం కొంత ప్రమోట్ చేయడానికి. తర్వాత దీన్ని కొంచెం గ్రాడ్యువల్గా జనవరి 8, 9, 10 వచ్చేటప్పటికి దీన్ని బాగా బూస్ట్ తీసుకొచ్చే విధంగా ఒక ప్లానింగ్ జరుగుతుంది. అవి త్వరలో మీకు మళ్ళీ వాళ్ళు ఎలాగ ఇంటర్నేషనల్ ఫిగర్స్ తీసుకొస్తున్నారు వాళ్ళు, మనం కూడా ఇక్కడ లోకల్గా ఇంపార్టెన్స్ ఉన్న మనం తీసుకొస్తాం, వాళ్ళు ఇంటర్నేషనల్ ఫిగర్స్ తీసుకొస్తాం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక 1-2 డేస్లో ఒక మీటింగ్ పెడుతున్నామండి. దానికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండాలి, లేకపోతే ఈ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఏ రకమైన ఆలోచన చేయాలి మనం, తర్వాత వాళ్ళ ఇబ్బందుల్ని ఎలా తొలగించాలనేటువంటి దాని మీద 2-3 రోజుల్లో ఒక మీటింగ్ జరుగుద్ది అమాంగ్ అఫీషియల్స్ అందరూ, హోమ్ డిపార్ట్మెంటు, సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ అన్ని కలిసి. వాటి తర్వాత మీకు నేను తెలియజేస్తాను. ఇప్పుడు వాళ్ళతో కాదండి, మేము మన డిపార్ట్మెంట్స్ అన్ని కలిసి, హోమ్ డిపార్ట్మెంట్ ప్రధానంగా ఇందులో ఉండాలి, తర్వాత మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ చెప్తానండి. ఇవాళ ఫైనలైజ్ అవుద్ది, మోస్ట్ లైక్లీ వెన్స్డే ఉండొచ్చు, ఇంకా అది ఫైనలైజ్ అవ్వలేదు. అయితే దానికి కూడా ప్లానింగ్ జరుగుతుందండి తప్పనిసరిగా. అంటే ఉందండి నంది అవార్డులు కూడా చాలా సీరియస్గా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే జరగాలి, 2 జరగాలండి. ఒకటి నంది అవార్డులు జరగాలి, ఇంకొకటేమో నంది నాటకోత్సవం కూడా జరగాలి. ఈ 2 నాటకాన్ని సినిమాని సమానంగా తీసుకోవాలన్న ఆలోచనతోటి ఉగాదికి ఈ నంది పురస్కారాలు, అదేవిధంగా నంది నాటకోత్సవాలు కూడా ఉగాదికి చేయాలనేది ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం. వారు కూడా దీనికి సుముఖంగానే ఉన్నారు. త్వరలోనే అవన్నీ ఫైనలైజ్ చేసి గతంలో ఏవైతే మనం అనౌన్స్ చేసామో వాటిని ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాల్సినవి వీటన్నిటిని కూడా మనం సమన్వయపరుచుకుని చేయాలి. ఎందుకంటే వాళ్ళ 5 సంవత్సరాలు దాన్ని ఎత్తలేదు, మొత్తానికి దాన్ని వదిలేశారు. అవి మనం ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి కాబట్టి ఎలా చేయాలి, ఎప్పటి నుంచి చేయాలి అనేటువంటి దాన్ని ఒకటి ప్లాన్ చేస్తున్నాం. తొందరలోనే మీకు తెలియజేస్తాం. అంటే మనం ఇది ఇప్పటికే మన దగ్గర ఒక పాలసీ తీసుకున్నాం, ముందు మన ఒక జీవో కూడా ఉంది. ఏంటంటే బడ్జెట్ని బట్టి కొంచెం సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన, మన ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేసుకుంటున్నటువంటి సినిమాలకి కొంత సపోర్ట్ ఇవ్వాలనే ఆలోచన, బాగా హై బడ్జెట్ సినిమాలు ఉంటే వాటికి కొంత సపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే థియేటర్స్ ద్వారా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తగ్గుతుంది కాబట్టి అనేటువంటి ఆలోచనతో ఒక జీవో ఇంతకుముందే ఉంది. దాన్ని సోఫార్ మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ మారిన నేపథ్యంలో ఏ రకంగా దీన్ని ముందు తీసుకెళ్లాలనేటువంటిది రేపు జరిగే మీటింగ్లో డిసైడ్ చేసి ఫైనలైజ్ చేస్తాం. మీరు చెప్పింది ఆ వెర్షన్ కూడా చాలా గట్టిగా నడుస్తుందండి. ఎలా అంటే ఎక్స్క్లూడింగ్ రెమ్యూనరేషన్ టు ది ఆర్టిస్ట్స్, మిగతా బడ్జెట్ కానీ ఎక్కువ ఉంటే దానికి మనం సపోర్ట్ ఇవ్వాలి అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. మొత్తంగా మనం దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అంటే ఆర్టిస్టులకి ఇచ్చే రెమ్యూనరేషను, టెక్నీషియన్స్కి ఇచ్చే రెమ్యూనరేషను అన్నీ కలిపితేనే బడ్జెట్ అనేటువంటిది ఉంది కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. మేము ఆ రెండింటికి మధ్యగా ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ప్రొడ్యూసర్ని, డిస్ట్రిబ్యూటర్ని అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయగలుగుతాం, అది అందులో కూడా మనం చేయాల్సిన ఆలోచన కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ ఎక్కువ జరుపుకునేటువంటి సినిమాలు, అదేవిధంగా కొంచెం నిజంగానే బడ్జెట్ ఎక్కువ అయ్యేటువంటి సినిమాలు, వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ కూడా రేపు జరిగే మీటింగ్లో డిస్కస్ చేసి సినిమా రంగానికి సంబంధించిన అన్ని అంశాల మీద చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం.
ఇప్పుడు తీసుకున్నటువంటి జీవో మన దగ్గర ఏమీ లేదండి. కొత్తగా మనం ఏం తీసుకోలేదు. జీవో పాత జీవోని కంటిన్యూ చేస్తున్నాం. అది ఇప్పుడు మనం ఫ్రెష్గా దాని మీద కొత్త జీవో తీసుకురావాలంటే దాని యొక్క పూర్వపరాలు అన్నీ కూడా మనం చర్చించాలి. దానికి ఏవి కరెక్టో ఏది కాదో చూసుకుని చేయాలనే ఆలోచనతో మీటింగ్ పెడుతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రిలీజ్ యా తెలుగు దిగా సార్ తెలుగు మీరిద్దరు ఇంగ్లీష్ పట్టుకోండి, నేను తెలుగు పట్టుకుంటాను. ఐఏఎస్లు కదా. మనం రెండు పట్టుకుంటాం. మీరు హిందీ కూడా పట్టుకోవాలి. ఓకేనండి, నవలేకపోతున్నాం. ఓకే, దయచేసి మంచి పబ్లిసిటీ ఇవ్వండి కోసం. చూడండి ఎక్కువ జనాలు రావాలి. రండి, చదవండి. సార్ ఏమిటి